ఇక డీటెయిల్స్ చూస్తే ఆ ప్రాజెక్ట్ పూర్తయితే బీడు భూములు సస్యశ్యామలం అవుతాయి. లక్షల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు అందుతుంది. ముందు చూపుతో ప్రణాళికను రూపొందించిన ప్రాణహితకు ఇప్పుడు భూసేకరణ కష్టంగా మారుతోంది. నల్గొండ జిల్లాలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ భూసేకరణ అన్నదాతల ఇబ్బందులపై స్పెషల్ స్టోరీ. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించినా ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, నల్గొండ జిల్లాకు సాగునీరుతో పాటు రంగారెడ్డి జిల్లా ప్రజలకు తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. కానీ ఆ లక్ష్యానికి బోలెడని సమస్యలు చుట్టుముట్టడంతో పరేషాన్లో పడిపోయింది ప్రాజెక్టు. నల్గొండ జిల్లాలోని సుమారు 2,20,000 ఎకరాలకు సాగునీరు అందేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి మండలాల్లోని ఎన్నో గ్రామాలకు నీరందించేలా ప్రణాళిక తయారు చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జిల్లాలో సుమారు 6,200 ఎకరాల భూమి సేకరించారు. ఇప్పటి వరకు 833 ఎకరాలు మాత్రమే సేకరించి 11 కిలోమీటర్ల వరకు కెనాల్ తవ్వారు. జిల్లాలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం కోసం అప్పటి ప్రభుత్వం 1,669 కోట్లు కేటాయించింది. భూసేకరణకు సంబంధించి 31 కోట్లు ఖర్చు చేయగా కెనాల్, డ్యాంల నిర్మాణానికి 454 కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టు నిర్మాణంతో నల్గొండ జిల్లాలో 2 లక్షల ఎకరాలు సాగవుతాయి. కానీ ఇప్పటికే ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు. మరోవైపు భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం తక్కువ నష్టపరిహారం చెల్లిస్తుందని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. భూములకు ప్రభుత్వం మార్కెట్ ధర ఇవ్వడంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు 3,50,000 ఇస్తే ఒక్క ఎకరానికి మేము పేద కుటుంబాలు ఇప్పుడు కట్టబడని భూములలోనన్నా వాళ్ళు పంట పండించుకొని బాగుపడతారు. ఇప్పుడు 10 లక్షలు అంటారు, 12 లక్షలు అంటారు. మాకు కూడా అదే రేటు ఇవ్వాలి. మేము పేద కుటుంబానికి చెందిన వాళ్ళమే. మా పిల్లలకు ఇంత జాబు చూపించాలి. మాకు ఉన్న భూమి పోయింది, మా బతుకులు ఆగం అవుతున్నాయి. మేము పేదోళ్ళం కాబట్టి మాకు గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి సహకరించాలని మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వం భూమిని కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించడంతో పాటు నిర్వాసితులకు భరోసా కల్పించాలని రైతు సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రిజర్వాయర్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రిజర్వాయర్ పెంచడం ద్వారా బస్వాపూర్, చుట్టుపక్కల గ్రామాలు కొన్ని మునిగే ప్రమాదం ఉంది. మళ్ళీ ఇటీవల కేసీఆర్ గారు మళ్ళీ యాదగిరిగుట్ట కోసం ఇంకా పెంచుతామని చెప్తా ఉన్నాడు. అది కరెక్ట్ కాదు. తక్కువ ముంపుతోటి ఎక్కువ ప్రయోజనం ఉండే విధమైన డిజైన్ చేసి భూబాధితులు నష్టపోకుండా చూడాల్సిన అవసరం ఉంది. తప్పనిసరి భూబాధితులు ఎవరైతే పోతున్నారో వాళ్ళకి ముందే నష్టపరిహారం ఇచ్చి బెటర్ ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళని సంతృప్తిపరచాలి. ఒక ప్రాజెక్టు రావడం అంటే కొంతమందిని ముంచి కొంతమందిని అభివృద్ధి చేయడం అనేది అభివృద్ధి కాదు. అభివృద్ధి అనేది నష్టపోయేవాడు అభివృద్ధి చెందాలి, లాభపడేవాడు అభివృద్ధి చెందాలి, అది అభివృద్ధి. మరోవైపు ప్రభుత్వం బస్వాపురం దగ్గర ప్రాజెక్టు సామర్థ్యం పెంచే ఆలోచన చేస్తోంది. సర్కారు నిర్ణయంతో గ్రామాన్ని వదిలి వలస వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు బాధితులు. ప్రాజెక్టు చేయబట్టికే ఈ రైతులు అందరము భూములు కోల్పోతున్నాము. చివరికి తాతల నాటి నుంచి సంపాదించుకున్న భూమి అంతా మేము అందరము ఈ భూమి కోల్పోవడం వల్ల మేము ఎక్కడ వాళ్ళనో ఏం దారి చూపాలనో మాకు అర్థం కావటం లేదు. చివరికి ఇప్పుడు ఆ చెర్ల భూములు కూడా కాక కింద భూములు కూడా వరుసను పెట్టుకునే భూములు కూడా కోల్పోతున్నాము. అయితే దీంతో మాకు ఏం కల్పిస్తాడు, ఎందుకు పోతాడు, అసలు భూములు పోవడానికి కారణం అసలు మేము ఈ భూములలోకి వస్తే మేము ఎలగొడతాం, అందరినీ రానియము. అసలు ఈ భూములు దీనివల్ల ఉపాధి మాకు ఎక్కడ చూపిస్తాడు, మాకు ఒక ఇంటికి ఒక జాబ్ అన్నాడు, మళ్ళీ నష్టపరిహారం కలిగిస్తాడు, ఇవన్నీ ఏది లేకుండానే సర్వే చేసుకుని పోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయే వారికి న్యాయం చేసి వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని నిర్వాసితులు కోరుతున్నారు.